హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే, ఈ కార్తీక మాసంలో నేను స్వయం పాకం ఇస్తున్నాను. అది ఎలా, ఏంటి, ఏమేమి ఇస్తున్నాను ఇవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వయం పాకం అంటే ఏంటి అంటే, ఎవరైనా బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనానికి సరిపడా కూరగాయలు సరుకులు ఇవ్వడమే స్వయం పాకం అంటామన్నమాట. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ మేము ఒక పంతులు గారికి స్వయం పాకం అయితే ఇస్తున్నాము. వాళ్ళు మా గీతక్క వాళ్ళకు తెలిసిన వాళ్ళే అంట, వాళ్ళ లేఅవుట్లో ఉంటారు. సో ఆయన తెలిసిన ఆయనే కాబట్టి ఆయనకే ఇస్తున్నాం మేము ఇక్కడ. స్వయం పాకంలో నేను బియ్యము, బ్యాళ్ళు, బెల్లము, చింతపండు, టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, తర్వాత బెల్లం. మెయిన్ ఈ మాసంలో ఉసిరికాయలు కూడా ఇవ్వడం చాలా మంచిదంట. సో అందుకే అవి కూడా పెట్టాను. అండ్ మేము ఇక్కడ స్వయం పాకంతో పాటు వస్త్రం కూడా పెట్టాము. అంటే ఒక పంచ, టవల్, దాని మీద తాంబూలం పెట్టి ఇవన్నీ కలిపి పంతులకి ఇవ్వడంనే స్వయం పాకం అంటాము. వీటితో పాటు మేము దీపదానం కూడా చేస్తున్నామన్నమాట. ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం అన్నది చాలా మంచి పని అని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాము. మీరు కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే దీంట్లో ఏమేమి నేను ఇంక్లూడ్ చేశాను అన్నది క్లియర్గా మెన్షన్ చేశాను కదా, మీరు కూడా ఇవ్వచ్చు. మనము ఈ స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఒక్క సాల్ట్, ఆయిల్ ఇవి తప్ప ఇంకేమైనా దానం ఇవ్వచ్చు. అదే ఇవ్వాలి, ఇదే ఇవ్వాలి అని చెప్పేసి పర్టికులర్గా ఏమీ ఉండదు. వాళ్ళకు ఒక పూటకయ్యే భోజనానికి సరిపడా ఏమైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. అది మన ఇష్టం అన్నమాట. మేమైతే ఇవి మాత్రం ఇంక్లూడ్ చేసుకున్నాము. ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఇవ్వచ్చు అని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో ఎప్పుడు అనేం లేదండి. ఏదైనా ఒక మండే చూసుకొని, కార్తీక మాసం అంటేనే మనకు మెయిన్ సోమవారాలు కదా. సో ఏదైనా ఒక మండే చూసుకొని మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మీరు పంతుల్ని అడగండి, ఇలా మేము స్వయం పాకం ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళే మనకు చెప్తారనమాట. ఓకే తీసుకొని రండి అని చెప్పి చెప్తారు. మనం వెళ్ళి వాళ్ళకు ఈ విధంగా స్వయం పాకం అయితే ఇవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటి దీను లేడు అనుకుంటున్నారా? ఏం లేదండి, దీను కొంచెం ఆఫీస్ వర్క్ ఇంకా మీటింగ్స్ ఉన్నాయన్నమాట, అందుకే రాలేకపోయాడు. అందుకే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ దీపదానం కూడా చేస్తున్నాం మేము. గాలి బాగా ఉందన్నమాట, అసలు దీపాలు అస్సలు ఉండట్లేదు. ఇంకా అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ ఆ దేవుడికి హారతి ఇచ్చేసి మేము పంతులకైతే ఇది ఇచ్చేసామన్నమాట. సో ఇలా చేయడం అన్నది మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక పాజిటివ్ ఫీల్ వచ్చిందనమాట. సో ఇది మార్నింగ్ స్వయం పాకం అయితే ఇచ్చేసాం మేము టెంపుల్లో. తర్వాత ఈవినింగ్కి కార్తీక మాసం దీపం పెట్టడానికి వెళ్తూ నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏమేమి కావాలో. ఫస్ట్ అయితే బియ్యం పిండి, నేను దాంట్లో కొంచెం బెల్లము, నెయ్యి వేసుకొని కలుపుకున్నాను దీపం పెట్టడానికి. అండ్ పొడి పిండి కూడా తీసుకున్నా ముగ్గు వేయడానికి. తర్వాత పసుపు, కుంకుమ, కర్పూరం అండ్ ఒత్తులు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను నెయ్యిలో, బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత త్వరగా అంటుకుంటుంది అని చెప్పేసి. అండ్ మనకు బియ్యం కావాలి, ఎందుకంటే ఆ దీపం కిందికి పెట్టడానికి. ఒక్కలు కూడా పెట్టుకున్నాను నేను. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఐటమ్స్ అన్నీ బయటికి తీసినప్పుడు కింద అక్కడ ఇక్కడ పెట్టకుండా నీట్గా ఆ ప్లేట్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకులు, ఉసిరికాయలు, బికాజ్ ఉసిరికాయ దీపాలు కూడా నేను చుట్టూ పెడతాను బియ్యం పిండితో పాటు. తర్వాత పండ్లు తాంబూలంలో పెట్టడానికి. కోర్స్ పువ్వులు ఉండాలి కదా మనకు పూజకి, అందుకు పువ్వులు.
తర్వాత కొబ్బరికాయ కూడా తీసుకుంటున్నాను. ఇంత అరేంజ్ చేసుకొని పోయాను. నేను యూజువల్‌గా వెళ్ళే గుడికి కాకుండా వేరే గుడికి వెళ్ళాననమాట. అక్కడ అస్సలు ప్లేస్ లేదు. చాలామంది జనం ఉన్నారు. సో, చాలా కష్టపడి ఆహ్, అన్నీ తీయాల్సొచ్చిందనమాట. అండ్ అగరబత్తులు నేను ఇలా పేపర్‌లో చుట్టి పెట్టాను. ఎందుకు అంటే, మనము ఇక్కడ పువ్వులు అన్నీ పెడుతున్నాం కదా! ఆ తడి ఏమైనా ఉంటే వాటికి అంటుకోకుండా నేను పేపర్‌లో చుట్టి పెట్టాను. తర్వాత కొబ్బరికాయ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఇలా ఇవన్నీ మంచిగా ఒక దాంట్లో పెట్టుకొని నేను తీసుకెళ్తాననమాట. ఆ ప్లేటొచ్చేసి ఈ దీపం ఇవన్నీ ఆ ప్లేట్‌లో పెట్టడానికి ఆ ప్లేట్ కూడా పెట్టుకుంటాను నేను. యూజువల్‌గా పేపర్ ప్లేట్స్ వాడతాం గదా! ఆ పేపర్ ప్లేట్స్‌లో పెట్టొద్దు అంటారు. సో, నేనేం చేశానంటే ఇదైతే ఒక్క ప్లేట్ కదా! ఒక్క అన్నది మనకు మంచిదే కదా! అని చెప్పేసి నేను ఈ ప్లేట్‌లో అయితే పెడుతున్నాననమాట. చూస్తున్నారా? అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. అట్‌లీస్ట్ అక్కడ నిలబడి దీపం పెట్టడానికి కూడా చాలా కష్టం అనిపించిందనమాట. యూజువల్‌గా మేము వేరే గుడికెళ్తాము. ఈ టెంపుల్ బావుంటది అని చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్తే వచ్చాను. టెంపుల్ అయితే చాలా బావుంది. కానీ ప్లేస్ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు దీపం పెట్టడానికి. అంత కంఫర్టబుల్‌గా లేకోకునింది. బట్ ఎనీవేస్ వెళ్ళాం కాబట్టి మంచిగా దీపం పెట్టేసుకొని, పూజ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడ స్పేస్ తక్కువ ఉన్నింది కానీ బట్ ఓవరాల్‌గా పూజ అయితే మాత్రం చాలా జరిగిందనమాట. ఇక్కడ దీపం పెట్టేసుకున్న వెంటనే నేను ఆ శివుడి దర్శనం కూడా చేసుకున్నాను. చూడండి ఇలా మధ్యలో బియ్యం పిండితో చేసిన దీపం పెట్టుకొని దాంట్లో 101 ఒత్తులు వెలిగిస్తామనమాట. అండ్ చుట్టూ పువ్వొత్తులు పెట్టుకొని దీపం అయితే మేము ఇలా పెట్టుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో పెడతారు. కొంతమంది ఇక్కడే నేనిప్పుడు పెట్టిన దగ్గరే చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్‌లో పెట్టారనమాట ఈ దీపాలన్నవి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా! అంతే. సో, ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటున్నారు? మీరు ఎలా దీపాలు పెట్టుకుంటున్నారు? ఏంటి? ఇలాంటివన్నీ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ అ నెక్స్ట్ వీడియో. బాయ్.